శ్రీకృష్ణుడు తన తల మీద నెమలి పింఛం ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా? త్రేతాయుగంలో వనవాసం చేస్తున్న సీతారాములు చిత్రకూట పర్వతంపై విహరిస్తుండగా సీతాదేవికి చాలా దాహమిస్తుంది. చుట్టుపక్కల ఎంత వెతికినా నీటి జాడ కనిపించదు. అప్పుడు రాముడు ప్రకృతికి ప్రార్థించగా వనదేవత ఓ నెమలి రూపం ధరించి సీతారాముల దగ్గరికి వచ్చి నేను మీకు దారి చూపిస్తాను, నాతో రండి అంటూ వెళ్తుంది. కానీ నెమలి చాలా వేగంగా వెళుతూ అయ్యో, నేను వేగంగా వెళితే సీతారాములకి దారి ఎలా తెలుస్తుందని అనుకుని తన ఈకలని ఒక గుర్తుగా దారంతా విదిలిస్తూ వెళుతుంది. కానీ నెమలికి వేసవి కాలంలో తప్ప వేరే ఏ కాలాన ఈకలు రాలవు. సీతారాముల కోసం బలవంతంగా తన ఈకలను విదిలించి ప్రాణం మీదకి తెచ్చుకుంటుంది. దాంతో నెమలి చనిపోతుంది. అప్పుడు రాముడు నీ త్యాగానికి గుర్తింపు లభిస్తుందని చెప్తాడు. అందుకే ద్వాపరయుగంలో నెమలి ఈకను శ్రీకృష్ణుడు అలంకరించుకుంటాడు.